నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 3వ వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు పార్టీ పదవికి రాజీనామా చేశారు. బుధవారం రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు రేఖ కాంతారావుకు అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గత 35 సంవత్సరాలుగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగానని, 4 సంవత్సరాల క్రితం పరిస్థితుల ప్రభావంతో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని, తనకు ఎవరి నుండి ఎటువంటి విభేదాలు లేవని, తమ మనస్ఫూర్తిగా పార్టీకి రాజీనామా చేసి అతి త్వరలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలియజేశారు. ఇల్లందు పట్టణ ప్రజలందరికీ, ఇల్లందు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను కొక్కు నాగేశ్వరరావు, 3వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ను, తర్వాత మున్సిపల్ ఫ్లోర్ లీడరు, తర్వాత మాజీ టౌన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా పనిచేశాను. నేను గత 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. 4 సంవత్సరాల క్రితము అనివార్య కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. పోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీలోకి పోయి కౌన్సిలర్గా నిలబడి ఒక 3వ వార్డు గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా నాకు కొన్ని ఆరోగ్య రీత్యా కొంచెం తిరగలేకపోతున్నాను కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీకి నేను ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను. నా ఇష్టపూర్వకంగా రాజీనామా చేస్తున్నాను. నిన్ననే నేను 14వ తారీఖు నా యొక్క టీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నట్టు లెటరు జిల్లా ప్రెసిడెంట్ రేఖ కాంతారావు గారికి పంపించినాను. తర్వాత మరి ఇల్లంద నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియమ్మ గారికి కూడా నా యొక్క రాజీనామా లెటర్ పంపించినాను. నాకైతే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఎలాంటి విభేదాలు ఎవరితో లేవు కాబట్టి నాకు, ఎందుకంటే నా ఇష్టపూర్తిగా నా యొక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను దానిలో పోదామనే ఆలోచనతో నేను కూడా ఈ యొక్క పార్టీకి రాజీనామా చేశాను. కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించగలరు. అందరూ కూడా ఏమనుకోవద్దని నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.